ఆడవాళ్ళ దుస్తుల గురించి యుద్ధం చేయడానికి, వాళ్ళ హక్కుల గురించి యుద్ధం చేసి వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చని చెప్పడానికి సమాజంలోకి కొత్త అన్నయ్య లాంటోడు, అన్నయ్య కాదు, బాబాయ్ లాంటోడు, బాబాయ్ కాదు, తండ్రి లాంటోడు, తండ్రి కాదు, వచ్చేసాడు. మరి మనం నిజంగా ఇతన్ని ఎంతవరకు నమ్మొచ్చో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆడవాళ్ళకి పద్ధతిగా ఉండాలమ్మా, పద్ధతిగా బట్టలు వేసుకోవాలమ్మా అని చెప్పడం అది మోరల్ పోలీసింగ్ అట, చట్ట విరుద్ధం అంట. చట్టానికి విరుద్ధంగా మన భారతదేశంలో ఎన్ని జరగట్లేదు. చిన్నపిల్లల్ని ఇంట్లోనే తల్లిదండ్రులు తప్పు చేస్తే కొడుతున్నారు. నిజంగా చట్ట ప్రకారం కొట్టొచ్చా? చిన్నపిల్లల్ని కొడతారు, తప్పు చేస్తే కొడతారు. అప్పటికి అది తప్పు కాదు. అలాగే సమాజంలోని ఎటువంటి వ్యక్తులు ఉంటారో తెలియదు కాబట్టి పద్ధతిగా ఉండమ్మా అని వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడంలోని తప్పేముంది? బయట వాళ్ళైనా సరే, ఇప్పుడు నువ్వు ఎలాగైతే అన్నీ లాంటి ఉన్నావు, తండ్రి లాంటి ఉన్నావు, బాబాయ్ లాంటి ఉన్నావు అనుకున్నా నన్ను బయటికి రండమ్మా నువ్వు ఎలాగంటున్నావో, ఇంకొకరు కూడా పద్ధతిగా ఉండండి అమ్మా అనేసి ఆ అన్నీ లాంటిడో తమ్ముడు లాంటిడో అనుకుని ఆ ఉద్దేశంతోనే చెప్పాడు కదా. అంటే నువ్వు చెప్తేనేమో అన్నీ లాంటివాడు తమ్ముడు లాంటివాడు అవుతావు, పద్ధతిగా ఉన్నవాడు అయితే మాత్రం పద్ధతిగా ఉండన్నమ్మా అని చెప్పినాడు అన్నీ లాంటివాడు తమ్ముడు లాంటివాడు అవడా? ఎప్పుడు పిల్లల్ని కొట్టేవాళ్ళు నీకు ఎప్పుడు ఎక్కడ కనిపించలేదా? కొన్ని ఆడవాళ్ళు అంటే అందులో పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి మాటే చెప్తున్నారు. మరి చిన్నపిల్లలు ఇంకా సెన్సిటివ్ కదా, వాళ్ళు ఎప్పుడు నీకు కనిపించలేదా? అలా కొట్టడం చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగబద్ధం కాదు అనేసి నువ్వెందుకు ఎప్పుడు వీడియో పెట్టలేదు? అంటే ఈ విషయంలో మాత్రమే నీకు రియాక్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నేనైతే మీరు ఎలాగైనా ఉండండి, మీకు నచ్చినట్టు ఉండండి, ఏ బట్టలైనా వేసుకోండి, మీరు ఎవడేం పెట్టిందని చెప్పిన మాట్లాడొద్దు, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, ఎలాగైనా వేసుకొని తిరగండి అని చెప్పేవాడిని మనసులోని బయటకు ఏదైతే చెప్తున్నాడో మనసులో ఇంకోటి ఏదో ఉద్దేశంతో చెప్తున్నాడనే నేను భావిస్తాను. ఎందుకంటే దానికి చాలా రుజువులు కూడా ఉన్నాయి. అవి నేను ఇప్పుడే అన్ని వీడియోస్లోని నేను ఈ వీడియోస్ ఒక సిరీస్ కింద చేసి మొత్తం వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఏమైనా కామెంట్స్ పెట్టాలన్నా, విమర్శించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కానీ ఆ వీడియోస్ అన్ని విన్న తర్వాతే మీరు నాకు కామెంట్స్ పెట్టండి, విమర్శించండి, అంతే. ఒక్క ఆడపిల్లని నువ్వు పెంచుకోలేని, ఎలా పెంచుకోవాలని తెలియని నీకు మొత్తం స్త్రీ సమాజానికే నువ్వు దిశానిర్దేశం చేసే స్టేజ్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావా? ఏం ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు స్త్రీ జాతిని? జిమ్ ట్రైనర్ ఒళ్ళో కూర్చోమంటావా వెళ్ళి అందరినీ? మరి తప్పు కాదా? అది కూడా స్వేచ్ఛ అంటావా నువ్వు? ఇదే పోలీసింగ్ మరి. అప్పుడు ఏం చెప్పినా కూడా మోరల్ పోలీసింగ్. మరి నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తే దాన్ని పోలీసింగ్ అంటారు, ఏం చేసినా కూడా సపోర్ట్ చేస్తే దాన్ని పోలీసింగ్ అంటారు. అసలు మొత్తం స్త్రీ జాతిని అనడానికి మీకు నచ్చినట్టు ఉండండి, మీరు ఏ బట్టలైనా వేసుకోండి, మీరు ఇంట్లోని తండ్రికో తమ్ముడికో అన్నీకో బాబాయ్కో భయపడి మీరు బయటకు రావట్లేదు, ప్రతి అమ్మాయిలోని కూడాను అలా స్వేచ్ఛగా ఉండాలని నువ్వు ఎలా చెప్తున్నావు? మరి ఎలాగైనా బట్టలు వేసుకొని వస్తాం అన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందా? మరి ఎంతో మంది ఆడవాళ్ళు వచ్చి బయటకు వచ్చి అలా చేయడం తప్పు అనేసి అన్న వాళ్ళకి స్వేచ్ఛ ఉండదా? అంటే వాళ్ళు చెప్తేనేమో అది మనసులో ఒకటి పెట్టుకొని చెప్తున్నారు, బయటకు ఒకటి చెప్తున్నారు. ఇలా చేసిన వాళ్ళు మాత్రం మనసులో ఏముందో అది చెప్తున్నట్ట. అంటే అన్ని నీ వైపే మాట్లాడుకుంటావా? సరే అలాగే అనుకుందాం, పోనీ మగవాళ్ళు ఎవరైతే బట్టలు పద్ధతిగా వేసుకోవాలనుకుంటున్నారో మోరల్ పోలీసింగ్ అని అనుకుందాం. నేను నెక్స్ట్ వీడియోలో ఒక షార్ట్ వీడియో ఇంకోటి షేర్ చేస్తాను. అది ఒక లుచ్చాగాడు, ఎస్కేఎంఎల్ లుచ్చాగాడు నీలాగే చెప్పాడు, నీకు నచ్చిన బట్టలు వేసుకోండి, బట్టల సత్తిగా ఎవరిని పట్టించుకోవద్దు తెలంగాణ. మరి ఆ లూలు మాల ఇన్సిడెంట్ జరిగి కొన్ని నెలలు కాదు కదా, 2 వారాలు కూడా జరగక ముందే అదే ప్రోగ్రాంలోని అదే నిధి అగర్వాల్ మీద ఎలా చేతులేసి ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా స్వేచ్ఛనా? అది అమ్మాయి కోరుకుంటున్న స్వేచ్ఛ అంటావా నువ్వు?
మరి నీలాగే చెప్తున్నాడు వాడు కూడా. ఆ, మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు మీకు నచ్చినట్టు ఉండండి అనేసి. వీడియో చూడు, నువ్వు వీడియో చూడు. మరి నువ్వు అందరి వెనకతలో ఉన్నాను అన్నవాడివి, మరి ఆ విషయంలో నువ్వెందుకు నీ గొంతు లాగలేదు? ఒరే నువ్వు, నేను కూడా నాలాగే నువ్వు కూడా బట్టలు వేసుకోమని అంటున్నావు, నచ్చిన బట్టలు, మళ్ళీ నువ్వు అలా చేస్తే మనం చెప్పింది ఏదైతే సమాజంలో చెప్తున్నాం, సమాజానికి ఏదైతే చెప్తున్నామో అది తప్పుదో పడుతుందిరా అనేసి నువ్వు వాడికి చెప్పలేవా? ఆడు చేసింది తప్ప? అక్కడ ఆ అమ్మాయి క్లియర్గా ఇబ్బంది పడుతుంది, అక్కడ నిధి అగర్వాల్ క్లియర్గా ఇబ్బంది పడుతుంది, అది నీకు కనిపించలేదా? ఇప్పుడు జానీ మాస్టర్ అన్నవాడి మీద నింద ఆరోపణ వచ్చింది. ఏమని? ఎవరినో ఆ అమ్మాయిల్ని లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పేసి. అది రుజువు కాలేదు. రుజువు అవుతుందో లేదో తర్వాత విషయం. జైల్లో పెట్టారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంకా నింద అయితే ఆరోపణ, నింద రుజువు కాలేదు. అది రుజువు చేసాడని రావచ్చు, చేయలేదని రావచ్చు. వాళ్ళే తప్పుడు కేసు పెట్టారో మరి నిజంగానే పెట్టారో అవన్నీ కేసు విచారణ అయిన తర్వాత తెలుస్తుంది. మరి అలాంటి నింద ఆరోపణ వచ్చినోడిని మీరు ఎలా సినిమాలో కొరియోగ్రాఫర్గా ఆపర్చునిటీ ఇస్తారు? అందుక అలాంటి వాళ్ళని హోల్డ్లో పెట్టాలి కదా మీరు. అంటే మీరు సమాజానికి ఏం చెప్తాం అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఇదే దీన్ని ఏం పోలీసింగ్ అని నువ్వు చెప్తావు చెప్పు. ఇప్పుడు ఓకే, తప్పు చేయలేదని రుజువు అయింది, తర్వాత రుజువు అయిన తర్వాత ఇవ్వండి ఆపర్చునిటీస్. మీకు వరుసగా అన్ని సినిమాల్లోని డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పెట్టుకోండి, చెప్పండి. తమిళ్ ఇండస్ట్రీకి, కన్నడ ఇండస్ట్రీకి, బాలీవుడ్గా మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే, చెప్పగలిగే శక్తి ఉంటే చెప్పి కొరియోగ్రాఫర్గా పెట్టించండి. ఇలాగ మా ఊడు విక్టిమ్ అయిపోయాడు అనవసరంగా పెట్టిన కేసుల మీద అనేసి చెప్పి మీరు అందరూ ఆపర్చునిటీస్ ఇవ్వండి, అతను ఎదిగే అవకాశం ఇవ్వండి అనేసి. తప్పేం లేదు. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చారు, రేపు పొద్దున్న తప్పు చేసాడని రుజువు అయితే ఆ కొరియోగ్రఫీ తీయగలుగుతారా సినిమా నుంచి? ఇప్పుడు ఇవ్వకపోతే రేపు పొద్దున్న ఇచ్చే అవకాశం అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఆ కొరియోగ్రఫీని తీసే అవకాశం దొరకదు కదా. అప్పుడు మీరేం చేసినట్టు? అంటే మీరేం చేసినా కూడా అది ఆడవాళ్ళకి న్యాయం చేస్తున్నట్టు, మిగిలిన వాళ్ళు బట్టలు కప్పుకోవమ్మా, శుభ్రంగా పద్ధతిగా కప్పుకోవమ్మా అంటే అది నేరమా? ఇప్పుడు చెప్పు. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చావు, నువ్వు ఆపలేకపోయావు. అవకాశాన్ని ఎందుకు ఆపలేకపోయావు? అది ఆపలేని నువ్వు మొత్తం సమాజానికి నువ్వు ఏదో దిశానిర్దేశం చేయడానికి ఎలా వస్తావు? అక్కడ జరిగింది అన్యాయమో న్యాయమో అనవసరం. మొత్తానికైతే నిందైతే ఆరోపించబడింది, రుజువు కాలేదు. మీరు హోల్డ్లో పెట్టాలి. అలాంటి వాడికి అవకాశం ఇవ్వకూడదు మీరు. ఆ అమ్మాయిలు మరి వాళ్ళు బయటకు వచ్చి సిగ్గు విడిచి బయటకు వచ్చి చెప్పారు, అది నీకేం అనిపించలేదా? ఆ అమ్మాయిలకి అన్యాయం జరిగిందేమో అన్న ఆలోచన రాలేదా? మరి వాళ్ళ ఆడబిడ్డలు కాదా? బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న అన్నోళ్ళు మాత్రమే నీకు ఆడపిల్లలు బిడ్డలు కనిపిస్తున్నారా? లేకపోతే ఇంకెవరు ఆడబిడ్డలు కనిపించట్లేదా? ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పి మాటలకి సమాజం తండ్రులు అంటున్నాను అనుకోండో, తమ్ముళ్ళు అంటున్నాను అనుకోండి, అన్నీలు అంటున్నాను అనుకోనో, బాధలు అంటున్నాను అనుకోనో, రెండు అన్న నిన్ను ఎంతవరకు నమ్మొచ్చు? మరి నువ్వు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో ప్రతి దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడో దగ్గర నువ్వు మన మన తెలుగు రాష్ట్రంలోనే, మన మొత్తం స్టేట్స్ అన్ని కవర్ చేయలేదు, మన రాష్ట్రాల్లోనే ఎన్నో జరుగుతున్నాయి. ఒక్కదానిలోనే నువ్వు ఎప్పుడైనా స్పందించావా? ఎప్పుడు స్పందించి నువ్వు బట్టలు కట్టుకోండి అమ్మ అన్నందుకు ఎంత రియాక్ట్ ఎలగలుగుతున్నావు నువ్వు? నిజంగా ఇది మనసులోంచి నిజంగా చెప్పాలని వచ్చిందా, పేదల నుంచి వచ్చిందా? ఎవరి మెప్పు పొందడానికి ఇవన్నీ చేస్తున్నావు? ఆడవాళ్ళు తప్పు చేస్తే చట్టం ఉంది శిక్షిస్తుంది అనేసి అన్నావు. మరి శివాజీ తప్పు చేస్తే శివాజీని కూడా చట్టమే శిక్షిస్తుంది. చెప్తే ఎందుకు కొట్టాలి నువ్వు? అంటే మగోళ్ళు తప్పు చేస్తే నువ్వు చట్టానువా మగోళ్ళకి? నువ్వెవరు చెప్పడానికి? మరి ఆ జబర్దస్త్ ప్రోగ్రాంలోని ఒక్క అక్షరం కూడా, అక్షరాలతో సహా అన్ని బూతులే ఉన్నాయి. అలాంటి బూతులకి నువ్వు జేజేలు కొట్టుకొని, చప్పట్లు కొట్టుకొని, నవ్వుకొని, తిరగబడి ఎరగబడి నవ్వి నువ్వేం చేస్తున్నట్టు? అది కూడా స్వేచ్ఛనా? దానివల్ల ఏం నష్టం కలగదా?
అది కూడా స్వేచ్ఛ. స్వేచ్ఛకు కూడా ఒక హద్దు ఉంటుంది, అర్థమైందా? బట్టలు ఇప్పుకొని తిరగడం స్వేచ్ఛ కాదు. ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడున్న జనరేషన్ ఎక్కడికి తీసుకెళ్ళాలని అనుకుంటున్నావు? ఇప్పుడున్న జనరేషన్ బట్టలు ఇప్పుకొని తిరగమని చెప్తున్నావా? దేన్ని దేనికి మద్దతు ఇవ్వాలో దేనికి మద్దతు ఇవ్వకూడదో తెలియని స్థానంలో ఉన్నావు నువ్వు. మరి ఇప్పుడు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిపోయి చాలా రోజులు అయిపోయింది. మరి నాన్ వెజ్ గడు ఏదేదో వాగుతున్నాడు. మరి ఆడు మన పురాణాల్లో ఉన్న సీతమ్మ వారిని, ద్రౌపదిని నిందిస్తున్నాడు. నీకేం అనిపించలేదు అప్పుడు? పోలీసుని కాదు అది? అది స్వేచ్ఛనా? అది ఆడికన్న స్వేచ్ఛ? ఆడ పుచ్చకాయ పట్టుకొచ్చి ఒక దోసకాయ పట్టుకొచ్చి అంత విజువల్ గా చూపిస్తున్నాడు. ఇక్కడ శివాజీ చేసింది ఏంటి? కప్పుకోండి అమ్మా అన్న మాట అన్నాడు. చూపిస్తున్న వాటిని సాంబార్లో అని పోల్చాడు. చూపిస్తే తప్పలేదు, కానీ వాటికి ఒక పేరు పెట్టి పిలిస్తే తప్ప. ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నావు సమాజాన్ని? మరి ఇప్పుడు నువ్వు అన్వేష్ గడి మీద తీసుకున్న యాక్షన్ ఏంటి? ఇప్పుడు రాదా ఉమెన్ కమిషన్? ఏం మాట్లాడలేవా ఉమెన్ కమిషన్తోనే? ఇదేంటి సెలెక్టివ్ గా ఉంటుందా ఉమెన్ కమిషన్? బట్టలు ఇప్పుకొని తిరగాలి అన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉమెన్ కమిషన్? ఆడవాళ్ళు, వాళ్ళ అమ్మాయిలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు సమాజంలో ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు వినకూడదో ఫస్ట్ తెలుసుకోండి. మొట్టమొదటిసారిగా చేయాల్సిన పని అది. తండ్రి లాంటి వాడిని, బాబాయ్ లాంటి వాడిని, అన్నీ లాంటి వాడిని, తమ్ముళ్ళు లాంటి వాడిని నేను ఉన్నాను, మీరు కమ్అవుట్, మీ స్వేచ్ఛను కోల్పోతారని అన్నాడు. చూసారా? ఖచ్చితంగా తీసుకోండి, మద్దతు తీసుకోండి. తీసుకునే ముందు మీ ఇంట్లో మీ అన్నయ్యో, లేకపోతే మీ బాబాయో, మీ తండ్రో, మీ తమ్ముడో ఇలాగే నువ్వు విప్పుకొని తిరుగు, ఏం పర్వాలేదు, నేను నీ వెనకాతలు ఉంటాను అనే అలాగే మాట్లాడతాడా చూసుకొని, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి. యాక్చువల్గా ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఆడవాళ్ళకి న్యాయం చేద్దామన్న ఆలోచనతో మాత్రం రారు. వాళ్ళ మనసులో ఒక మానసిక రోగం ఉంటుంది. ఏంటంటే అమ్మాయిల్ని, ఆడవాళ్ళని నగ్నంగానే చూడాలి, కనీసం అర్ధనగ్నంగా అయినా చూడాలి అని ప్రయత్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళే మీరు ఎలాంటి బట్టలు అయినా వేసుకుంటారండి, ఇలాంటి మాటలు మాట్లాడతారు. బట్టలు వేసుకుంటారన్నా ఉన్నవాడికి, బట్టలు వేసుకోకుండా రండి, బట్టలు మీ నచ్చిన బట్టలు వేసుకొని రండి అన్నవాడికి చాలా తేడా ఉంది. బట్టలు వేసుకొని రండి అన్నవాడికి ఏదో ఉద్దేశం ఉంటే బట్టలు వేసుకొని రమ్మని ఎందుకంటారు? మీరు చూడండి, ఆ ఎస్కేఎన్ గారి వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అదే నిధి అగర్వాల్ మీద లూలుమాల్లో జరిగితే ఇక్కడ ఒక్కడే చేస్తున్నాడు. లూలుమాల్లో అంతమంది ఉంటే ఆ పని అంతా ఒక్కడే చేస్తున్నాడు. ఇక్కడ ఆరు దిగిన దగ్గర నుంచి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళే వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం వీడియో అంతా ఆయన్నే అబ్జర్వ్ చేయండి. ఆడేం చేస్తున్నాడు అన్నది ఆయన్నే అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని మాటలు వినాలనుకుంటున్నారు అని నిర్ణయించుకోండి. సమాజంలో ఎంతో మంది ఎన్నెన్నో చెప్తారు. బట్టలు వేసుకోండి అమ్మ అన్న వాళ్ళు అయితే మాత్రం నాకైతే ఏ తప్పు కనిపించలేదు. మీరు ఎలాగైనా తిరగండి అన్న వాళ్ళని మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకోవడానికి మాత్రం ఆలోచించుకొని వెళ్ళాలి. ఒకళ్ళు చేస్తే తప్పు, అదే పని అందరూ చేస్తే ఒప్పు అయిపోద్దన్న ఆలోచనతోని నువ్వు ఈ సమాజానికి ఎలాంటి సందేశాలు ఇస్తున్నావు?
మనం మనకి అన్యాయం జరిగితే లేకపోతే దేనివల్లైనా మనం నష్టపోతే ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఇలా చేయడం వల్ల మనం నష్టపోతాం అని చెప్పాల్సింది పోయి మొత్తం సమాజం అంతా కూడా నేను నష్టపోయినట్టే నష్టపోవాలి అని నీ ఆలోచన ఇక్కడ ఆ, బలంగా కనిపిస్తుంది ఇక్కడ. నువ్వు ఆ, సమాజాన్ని, స్త్రీ సమాజానికి న్యాయం చేసేటట్టు కనిపించట్లేదు. న్యాయం చేసే మాటలు నాకేం కనిపించలేదు ఇక్కడ. నేను ఎలాగైతే నష్టపోయినా మొత్తం సమాజం అంతా కూడా అలాగే నష్టపోవాలని ఆలోచన నీలో ఉంటుంది. చాలా పొరపాటు అది. అందుకనే ఆ, ఇప్పుడు మన ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరైనా సినిమా వాళ్ళు చెప్పే మాటల్ని అస్సలు వినకండి. సినిమా వాళ్ళు ముఖానికి రంగు వేసుకొని అప్పటి వరకు నటించి ఏదైతే మనం బయట చేయలేమో చేయగలమని చూపించి వెళ్ళిపోతారు. నిజానికి బయటకు వస్తే వాళ్ళు కూడా చేయలేరు. వాళ్ళు మేధావులు అనుకొని వాళ్ళు వాళ్ళ సినిమాలో వాళ్ళకి మీరు అభిమానించండి. సినిమా వచ్చిందా సినిమా చూడండి. అంతేగాని వాళ్ళు నాకు చెప్పారు కాబట్టి నేను అభిమానిస్తున్నాను కాబట్టి అది కరెక్ట్ అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే చాలా మంది అజ్ఞానులు ఉంటారు. ఆ అజ్ఞానంతో చెప్పే మాటలు మీరు విన్నారంటే మన సమాజమే నాశనం అయిపోతుంది. అది మీరు ఆలోచించుకోండి. సినిమా వరకే చూడండి. సినిమాలో సినిమా చూసిన తర్వాత అది అక్కడే మర్చిపోయారండి. అలాగే మనం బయట బతకాలి. వాళ్ళు ఏదైతే మనకి చెప్తున్నారో వాళ్ళ మాటలు వినాలనుకుని మాత్రం మీరు ఎప్పుడు ఆలోచించుకోకండి. వాళ్ళకి కొంతమంది క్వాలిఫికేషన్ ఉంటుంది, కొంతమంది క్వాలిఫికేషన్ ఉండదు. క్వాలిఫికేషన్ ఉన్నంత మాత్రం మేధావి అయిపోవాలన్న ఇక్కడ ఏమీ ఇది లేదు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎంతో మంది అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాంటివన్నీ మీరు నమ్మకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడంలో చాలా కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో చిన్న చర్చ నడిచింది. నిన్ను ధర్మకర్తగా చేస్తారు టీటీడీకి అని. నేనైతే అప్పుడు ఏమనుకోలేదు. సర్లే ఇప్పటి వరకు తిరుపతిలో అన్యాయం జరుగుతుంది, కూటమి ప్రభుత్వం కదా ఎవరన్నా బాగానే చేస్తారులే అనేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటుంటే నాకు ఒళ్ళు జలదరెచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు నిజంగా తిరుపతికి ధర్మకర్త అయి ఉంటే ఆ 7 కొండలను కిందకి దించేసి ఆ కొండను ఏం చేసిద్దో. ఎందుకంటే అక్కడ ఒక డ్రెస్ కోడ్ ఉంది దేవుణ్ణి దర్శించుకోవాలంటే. మరి మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఇలాంటివేవో హక్కు అనుకొని బయలుదేరి ఉంటుంటే ఆ తిరుపతి కొండ పరిస్థితి ఏంటి? నిజంగా దేవుడికి కూడా తెలుసు, 7 కొండల స్వామికి తెలుసు ఎవరి చేత సేవ చేయించుకోవాలి. అదొక అవకాశం ప్రతి మనిషికి దొరకదు. కానీ ఎలాగా నీకు దక్కకుండా అది ఇంకెవరికో దక్కేటట్టు ఎలా అయిపోయింది అది? అందుకనే మనం ఎప్పుడు మన ఆలోచనలు ఎప్పుడు మంచిగా ఉండాలి. అవకాశాలు అదే వస్తాయి.